మీడియా మిత్రులకి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు। ఈరోజు పరకామణి కేసు విషయంలో మరి వైవి సతీష్ కుమార్ గారు అకాల మరణానికి చింతిస్తూ బీసీ సంక్షేమ సంఘం ద్వారా ఈరోజు ప్రెస్ క్లబ్లో సంతాప సభను ఏర్పాటు చేయడం జరిగింది। ఆ సభకు వివిధ కుల సంఘ నాయకులు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి హాజరవటం కూడా జరిగింది। వారి సావు అనేది చాలా మిస్టరీగా ఉన్నటువంటి విషయం మనందరూ కూడా తెలుసు। టీటీడీలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో సెక్యూరిటీ ఇన్స్పెక్టర్గా కూడా ఉద్యోగం చేసినటువంటి వ్యక్తి, చాలా నీతి నిజాయితీకి మారుపేరైనటువంటి వ్యక్తి సతీష్ కుమార్। ప్రమోషన్ మీద సర్కిల్ ఇన్స్పెక్టర్గా పరకామణి టెంపుల్లో ఆయన సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి విషయం కూడా మనందరూ కూడా తెలుసు। ఆ ఆఫీసులో ఈ హుండీ లెక్కించేటువంటి క్రమంలో నాణ్యాలు కావచ్చు, రకరకాలుగా బిస్కెట్లు కావచ్చు, భక్తులు వేసేటువంటి ఆ క్రమంలో అక్కడ రవి అనేటువంటి ఒక వ్యక్తి దాదాపు కొన్ని కోట్ల రూపాయలని దొంగిలించాడనేటువంటి విషయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల దృష్టికి కూడా ఈ వ్యక్తి తీసుకెళ్ళినటువంటి సందర్భం సీసీ ఫుటేజెస్ ద్వారా కానీ వీరు చెప్పిన మీదట తీసుకెళ్ళిన సందర్భం కూడా మనందరికీ కూడా తెలుస్తుంది। అయితే ఆ వ్యక్తిని గత పాలకులు కానీ ఎవరన్నా కానీ అతను 14 కోట్ల రూపాయలు ఈ యొక్క టెంపుల్కి విరాళంగా ఇచ్చినట్టుగా చూపించారు అంటే అది ఎంత దుర్మార్గం, ఎంత కుట్రో మనం ఒక్కసారి అందరూ కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి। అలాంటి వ్యక్తి సేఫ్ సైడ్గా ఉన్నాడు। ఆ కేసులో ప్రథమ ఎవిడెన్స్ సాక్షిగా ఉన్నటువంటి సతీష్ కుమారు హత్య, ఇది ఆత్మహత్య అనేది ఇంతవరకు కూడా ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టకపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన। అదేవిధంగా న్యాయస్థానం కూడా పరకాల కేసులో మళ్ళీ రీఓపెన్ చేసి ఆ కేసుని లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసుకున్న తర్వాత న్యాయస్థానం న్యాయమూర్తి ఈ కేసుని మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేసి ఆ కేసును పూర్వఫలాలు బయటకు తీస్తున్నటువంటి నేపథ్యంలో మరి సిఐడి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని వేయటం జరిగింది। సిఐడి వారు కానీ మరి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానీ మరి ముఖ్యమంత్రి గారు కానీ దీన్ని చొరవ తీసుకుని వాస్తవాలని బయట పెట్టి అసలైన శిస్తలైన దోషుల్ని శిక్షించాలని చెప్పని బీసీ సంక్షేమ సంఘం ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము। అదేవిధంగా ఆ కుటుంబానికి ఉద్యోగం కానీ రావాల్సినటువంటి ఫండ్ కానీ ప్రభుత్వ పరంగా వారికి వచ్చేటువంటి కార్యక్రమాలు కానీ వేగవంతంగా చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పని సంక్షేమ సంఘం ద్వారా ఈ రోజున మేము ఇక్కడ సంతాప సభను ఏర్పాటు చేయటం జరిగింది। ఆ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ మరి సతీష్ కుమార్ గారికి ఆత్మకు శాంతి కలగాలని కోరుతాం।